తెలంగాణ ఇక ఊరూరా సోనియమ్మ విగ్రహాలు అని చెప్పి తెలుగు స్క్రైబ్లో వచ్చింది 5th June 2025కి. కరెక్టేనా ఇది వచ్చింది? 5th June 2025కి. మళ్ళీ ఇది నిజమా అబద్ధమా కాంగ్రెస్ ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పాలి. సోషల్ మీడియాలో వచ్చింది, నేను పెట్టిన. ఇప్పుడు దీన్ని నేను విమర్శిస్తలేను, కాకపోతే దీనికంటే పెద్ద ఇంపార్టెన్స్ ఏంది అని చెప్పి కాంగ్రెస్ సర్కార్కి చెప్తున్నా, అధికార పార్టీకి చెప్తున్నా. ఊరూరా సోనియమ్మ విగ్రహాలు పెట్టుండ్రు, నేను కూడా వస్తా, దండేస్తా. ఎప్పుడు చెప్పాలా? మీ ఉద్యోగాల క్యాలెండర్ పెట్టిరు కదా, ఆ క్యాలెండర్ ఇక్కడ ముంగట పెట్టి ఇగో ఈ డేటు, ఇగో ఇది ఉద్యోగాల నోటిఫికేషను, ఇగో ఇది ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పి చూపుండ్రి. చూపితే శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుంది అని చెప్పి నేను కూడా గ్లాసెడు పాలు తాగుతా. లేకపోతే ఆ గ్లాస్ నీళ్ళలో మునిగి సావురి అందరు కలిసి. ఎందుకు చెప్పాలా? ఇగో ఇప్పుడు గిట్లు ఉన్నది కథ. జాబ్ క్యాలెండర్ ముంగట పెట్టిన. ఇవి న్యూస్లలో రావు. ఏ బిడ్డ ఏ తండ్రికి లెటర్ రాసిందో అది ఒక పెద్ద న్యూసు. సుప్రీంకోర్టులో కూడా ఏమున్నా కాళేశ్వరం ప్రాజెక్టులు అని చెప్పినాక కూడా నోటీసులు పోతుంటాయి రెస్పెక్టివ్ ప్రభుత్వాలకు. తెలంగాణ ప్రజల టైం అంతా వేస్ట్ చేసే తత్వంలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రతిపక్షాలు ఏదైతే కీలకమైన ప్రజల వాయిస్ కావాలనో వాళ్ళు మాట్లాడతలేరు. ఇక దేవుడు ఎరుగు అంధకార పక్షాలకు. ఇక మీరు చూడుర్రి, Group 2 సర్వీసెస్ December 24కి నోటిఫికేషన్ వస్తుంది అని అన్నారు. వచ్చిందా? రాలే. నేను క్వశ్చన్ మార్కే చేస్తున్నా, వచ్చిందా లేదా నాకు తెలియదు. January 2025కి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో, ఇంకొకటి TGN PDCL అండ్ TSG అంటే ఇది నాకు తెలిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్కోలా, తెలంగాణ ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో రావాలి. Jan 25కి నోటిఫికేషన్లు రావాలి. వచ్చినాయా? దాని తర్వాత Jan 25కి మళ్ళీ గెజెట్ కేటగిరీలో ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద ఇంజనీరింగ్ పోస్టులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఈ అండ్ ఈక్వలెంట్ జాబ్స్ ఇన్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లలో తెలంగాణ TGPSC కింద నోటిఫికేషన్ రావాలి. వచ్చిందా? గెజెట్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కింద Jan 25లో మళ్ళీ TGSCP కింద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది కన్సర్న్ సబ్జెక్ట్ కింద నోటిఫికేషన్ రావాలి. వచ్చిందా? April 25లో టెంటేటివ్ మంత్ ఆఫ్ ది ఎగ్జామ్, నేమ్ ఆఫ్ ది రిక్రూటింగ్ ఏజెన్సీ అండ్ మంత్ ఇన్ విచ్ ద నోటిఫికేషన్ వుడ్ బి గివెన్ అనంట. అచ్చా, ఓకే. టీచర్స్ నోటిఫికేషన్ ఫర్ ది DHE ఇన్ స్కూల్ డిపార్ట్మెంట్ February 2025, April 25లో ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారట. అయినాయా? అది గట్టిగా కోరసీర్రా భయ్. కాలే చెప్పుర్రా, ఉంటది కదా పాట. అయిందా? 2 సార్లు రా. కాలే అని అనుండ్రి. అయిందా? జర మీరు కూడా కమెంట్ రూపంలో కింద పెట్టకపోతే నేను న్యూస్ ఆపేసి ఇవ్వాలి. నాకు జోష్ రాదు. లేకపోతే నేను ఇప్పుడు 2 సెకండ్లు పాజ్ తీసుకుంటున్నా. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో February 25కి నోటిఫికేషన్ అన్నాడు, May 25కి ఎగ్జామ్లు అన్నాడు. అయినాయా? ఇక చూడండి, ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లు November 24లో నోటిఫికేషన్, Jan 25లో ఎగ్జామ్లు అని అన్నారు. అయినాయా? Group 1 ప్రిలిమినరీ అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ది లైన్స్ ఆఫ్ UPSC ప్రిలిమినరీ అని అన్నారు. October 24లో నోటిఫికేషన్, February 25లో ఎగ్జామ్లు అని అన్నారు. అయినాయా? జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటం పాటను పాడిస్తుంటాడు బ్రో. కాంగ్రెస్ అంటే ఇంతే 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 మామా బ్రో. ఈ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ చూస్తే మీకు ఏమనిపించింది తెలుసా? వెనకటికి నాకు కూడా లైఫ్లో ఫుల్ షుగర్ ఉన్నోడు సీటు షాపులో కూసున్నట్టు అన్నీ ఉంటాయి అందేటట్టు, ఏది కాదు నోటీస్ మీదొట్టు. లాస్ట్ కోట్ ఉంటుంది చూడు, నీ స్టోరీలో హీరోలా బతికేస్తుంటావు మావా బ్రో అని. లాస్ట్కి ఏమవుతుంది? షో కొట్టేసి నిన్ను హౌలగాన్ చేసేసి పోతారు. అప్పుడు నువ్వు ఇట్లా సీరియస్గా నిలబడి, మార్కస్ నువ్వు జర జెంటిల్గా మాట్లాడు మార్కస్, నా అంతర్గత ఆవేదన నీకు అర్థమవుతలేదా మార్కస్, ఇదేంది మార్కస్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు మార్కస్
అని చెప్పి బతకాల్సి వస్తుంది. అట్లుంటుంది మరి ప్రజా పరిపాలన అంటే అట్లుంటుంది. ఏది 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 మా వాడు చెప్పిండు. చలో చిత్రగుప్త్ చెప్పినందుకు ఏప్రిల్ 2025 ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్లు, అట్లనే పీసీ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్టులు పోలీస్ కానిస్టేబుళ్లకు ఏప్రిల్ 25 నోటిఫికేషన్లు ఇచ్చి ఆగస్టు 25 ఎగ్జామ్లు చేస్తాడు. ఏప్రిల్ అయితే నోటిఫికేషన్ రాలే. ఇంకా ఆగస్టులో ఏమొస్తుంది అంటే బుట్ట వస్తుంది. బుట్ట వాళ్ళు స్విగ్గీలు జొమాటోలు కొట్టుకుంటారట పోరలు పాపం. స్విగ్గీలు జొమాటోలు. శివ సినిమా చూసిరా ఫ్రెండ్స్? అని ఒక పాట ఉంటుంది లాస్ట్కి ఒక పాట ఉంటుంది, బాటనీ ఆట ఉంది. లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు లక్కుతోని లచ్చలల్లా మునిగిపోతారు, సర్కారీ దుస్తులై ముందుకొస్తారు. నువ్వు నేను వాడుకుందాం జగడ 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 జామ్ అని అనుకుంటా. మన జిందగీ అంతా జగడ జామ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్యకర్తలు సిగ్గులు శరాలు ఉన్నాయని అడుగుతున్నాడు. ఎవడైనా సరే, ఏ పార్టీకి చెందినోడా సరే, నీ జిందగీరా, నీ పిల్లల జిందగీ అది. లేదా నువ్వు పోరడు అయితే నీ జిందగీ, నువ్వు స్టూడెంట్ అయితే నీ భవిష్యత్. నీ సర్టిఫికేట్లు కూడా వస్తలేవు ఈ ప్రభుత్వం వల్ల. మళ్ళీ ఇవి ప్రశ్నిస్తే బట్టలు ఉడదీసి కొడతానని అంటారు. ఇప్పుడు ఆ మాటలు వస్తలేవు ఎందుకు, అది వేరే విషయం. కానీ మళ్ళీ వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, మనం మాట్లాడదు కదా వీళ్ళతో. వీళ్ళు మాట్లాడచ్చు. మన అమ్మల అక్కల ముంగటి వీళ్ళందరూ అవమానిస్తారు, తెల్లకద్దరు వేసుకున్న వాళ్ళంతా. నిగ చెంపలు లొటపీస్ చెంపలు ఉంటాయి వెనకటికి. ఒక్కడు మాట్లాడాడు మన హక్కుల గురించి. మళ్ళీ నీ హక్కుల గురించి నువ్వే కొట్లాడాలా, ఇది నువ్వు అర్థం చేసుకో ఫ్రెండ్స్. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.